వినుకొండ పట్టణంలోని 20వ వార్డు నుంచి 30 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. వ్యాపార వర్గాల వారు కానీ వారందరూ కూడా దాదాపుగా మరి 30 కుటుంబాలు మనం ఈరోజు మన పార్టీలో చేరినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. కూరగాయల మార్కెట్ తరఫు నుంచి పెద్దలు మా రెడ్డి గారు, మా వెంకటరెడ్డి గారు, మా మేరారెడ్డి గారు, మా నరసింహరావు గారు, వాళ్ళ ఆధ్వర్యంలో వీరందరూ కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకు వాళ్ళే కండవలు కప్పుకొని మరి మా పార్టీలో 200 కుటుంబాలు చేరిని, 300 కుటుంబాలు చేరిని అని చెప్పుకుంటారు. అసలు ఆ ఊరే 200 కుటుంబాలు ఉండదు, మొత్తం చేరారని చెప్తారు. ఇలాంటి ఆలోచనలు అది చాలా నిజంగా చేర్చుకున్నా కానీ అది అబద్ధం కింద లెక్క వస్తుంది. వాస్తవాలని దగ్గరగా చూడాలి, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని, ప్రజలందరూ కూడా చూస్తున్నారని, ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ నో కరప్షన్, 100% లబ్ధిదారుడికి డైరెక్ట్గా సీఎం గారు అక్కడ బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుడి అకౌంట్లో జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీరు గుర్తు చేసుకోండి, ఈ రోజు ఉంటే మన వినుకొండ పట్టణానికి, వినుకొండ ప్రాంతానికి అభివృద్ధి అంటే వినుకొండ అనే విధంగా ఇవాళ అభివృద్ధి జరిగిందని ప్రజలందరూ కూడా చూస్తున్నారని, ప్రజలకి ఎక్కడ ఇదిగో మేము చేశాము అంటే అక్కడ చేసిన పని కనిపిస్తూ ఉంది. అలాంటి పాలన అందిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ 160 నుంచి 170 సీట్లు వచ్చేదానికి ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ప్రభుత్వాన్ని మళ్ళా ఈ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి మీరందరూ కూడా వినుకొండ పట్టణాన్ని ఇటు 100 పడకల హాస్పిటల్ కావచ్చు, ఇటు ఘాట్ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇటు మంచినీళ్ళ సమస్య కావచ్చు, అవన్నీ కూడా పరిష్కారం చేసి ఒకవైపు స్టేడియం, ఒకవైపు మరి రోడ్లు, ఒకవైపు ఫస్ట్ వార్డు స్కూలు, ఒకవైపు అన్ని వైపుల నుంచి ఏదైతే అభివృద్ధి చేసామనుకుంటున్నాం, మంచినీటి చెరువుని 50 ఎకరాల చెరువు ఉంటే గతంలో అక్కడ 272 ఎకరాల చెరువు ఉంది. చెరువుని 50 ఎకరాలు మంచినీళ్ళు ట్యాంకుకి ఇచ్చి 222 ఎకరాలు చేపల చెరువులు వేసుకున్నారే, ఇది కరెక్టా అని అడుగుతూ ఉన్నాను. అదే కాదు, ఒకవైపు అక్కడ చేపల చెరువులు వేసుకొని మరోవైపు మంచినీటి సమస్యని మీరే సృష్టించి ఆ సమస్యని మీరే పరిష్కారం చేసినట్టుగా ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలుతున్నామని ఒక ట్యాంకర్ ప్రజలకిచ్చి 9 ట్యాంకర్లు అదనంగా రాసుకొని డబ్బులు కాజేశారే, అది ఎంతవరకు న్యాయమని అడుగుతూ ఉన్నాను. మరి అలా చేస్తున్నానని మంచినీటి చెరువు మీద కేసు వేశారు, అదేవిధంగా వాళ్ళ కేసును కొట్టేశారు. అదేవిధంగా ఘాట్ రోడ్డు నిర్మాణం, గిరి ప్రదర్శన రోడ్డు వేస్తుంటే దాని మీద కొట్టుకేశారు, అది కూడా మనమే గెలిచాం. కాలువ కట్ల మీద రోడ్లు వేస్తున్నాం, దాన్ని కూడా కేసు వేశారు, దాన్ని కూడా మనమే గెలిచాం. అదే ఘాట్ రోడ్డు వేస్తుంటే ఘాట్ రోడ్డుకి కేసు వేసి
మరి సురేష్ మాల్ రోడ్డు చేస్తుంటే దాని మీద కోర్టుకు పోయారు. మరి అదే విధంగా స్టేడియం నిర్మాణం చేస్తుంటే దాని మీద కోర్టుకు వెళ్ళారు. మార్కెట్ కూరగాయల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అన్ని విధాలా ఏర్పాటు చేస్తుంటే దాని మీద కోర్టుకు వెళ్ళారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి మొత్తం పర్మిషన్లు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తే దాని మీద కోర్టుకు వెళ్ళారు. ఇలా ప్రతి ఒక్కటి ఎన్ని కోర్టులకు వెళ్ళినా న్యాయం గెలిచింది, వినకుండా అభివృద్ధి జరిగింది, ఇంకా జరగాల్సింది కొద్ది గొప్ప ఉంది, దాన్ని కూడా చేస్తానని మీ అందరికీ కమిట్మెంట్గా బ్రహ్మనాయుడు అనే ఎమ్మెల్యే మీకు 24 అవర్స్ మీరు మీ కుటుంబానికి రక్షకుడులాగా పనిచేస్తానే కానీ నాకు ఎలాంటి ఆశలు లేవు. నా ఆశయం, నా ఆలోచన, నా శ్వాస, నా శ్వాస అంతా కూడా వినుకొండ ప్రాంత ప్రజలు బాగుండాలని, వాళ్ళ బాగు కోసమే పనిచేస్తానని మీరందరూ నమ్మితే చాలని, మీ అందరికీ కనిపించే అభివృద్ధి చూస్తే చాలని, మీ అందరూ చల్లగా ఉండాలని నేను కోరుకున్నానే కానీ నేను ఎక్కడ కూడా 1,25,000 మంది నా తోబుట్టువులు నన్ను ఆశీర్వదించారు. అది కూడా మీకు తెలుసు. మీ అందరూ కూడా నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియపరచుకుంటూ చెప్పేది ఒకటే, మన ప్రాంతం అభివృద్ధి జరగక గతం నుంచి ఎప్పటిదాకా ఎప్పుడు చూసినా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. మన వినుకొండ